హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో కంటి చూపును మెరుగుపరిచే చుక్కకూర రెసిపీ అయితే చేసేసుకుందాం. అదే చుక్కకూర చట్నీ. మరి ఇంకెందుకు ఆలస్యము, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ చట్నీ కోసం అయితే నేను 3 పెద్ద సైజు చుక్కకూర కట్టలను అయితే తీసుకున్నా. అండ్ ఫ్రెష్గా ఉన్న తీసుకున్నా, మార్కెట్లో కాదండి, ఇక్కడ మా ఇంటి పక్కనే ఉన్న తోటలోనే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఆకులుగా తుంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. తర్వాత దీన్ని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకున్నా 2 సార్లు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. అందులోకి 2-3 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరని అయితే ప్యాన్లోకి అయితే వేసేసుకుందాం. ప్యాన్ ఒకేసారి పడితే అంతా వేసేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా మనము కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కాస్త 2-3 విడతలుగా అయితే వేసుకొని మగ్గనివ్వాలన్నమాట, ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. లేదంటే లోపలిది మగ్గిపోతుంది, పైన ఆకులు అలాగే ఉంటుంది, లేదంటే అడుగు పట్టేస్తుంది ఈజీగా. అందుకోసమే మీకు పట్టినట్టయితే ఒకేసారి వేసుకోండి, లేదంటే కొద్దిగా 2-3 విడతలు వేసుకోండి. ఇప్పుడు ఎంత వేసుకున్నాక ఒకసారి మీదకి కిందికి నెమ్మదిగా అంతా కూడా కలిపేసుకోవాలి. మనం దగ్గర ఉన్నట్టయితే హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేదు మనకు వేరే వర్క్ ఉందనుకుంటే కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కలుపుతూ ఉండాలి. దానివల్లనే ఇదైతే మాడిపోవడం అయితే ఉండదన్నమాట. చూడండి, ఆకైతే ఎంత వేసాము, ఎంత అయిపోయింది కదా, అంతా తగ్గిపోయింది. చూడండి, ఫ్రై అవుతుంది కదా, అండ్ కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కొంచెం. మొత్తం అంతా ఆకేస్తే మనం ఇంత కొద్దిగా అయింది. చూడండి, ఇది ఇంకా కాస్త క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, అండ్ ఇంకా కాస్త లిక్విడ్గా అయితే అవుతుందన్నమాట, ఇంకా జారుగా అవుతుంది. ఇలాగే మనము లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతున్నట్టయితే కాసేపటికైతే ఇంకా కొంచెము పల్చగానే అవుతుంది. చూడండి ఎలా అయింది. ఇప్పుడంతా ఒకసారి మనం ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే మనము రుచికి సరిపడే కాస్ట్ అయితే సాల్ట్ వేసేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకుందాము. అండ్ మీరు తినగలిగినంత కారము, నేనైతే 1 స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అంత ధనియా పొడి, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, అండ్ 1 పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ ఇది చుక్కకూర బేసిక్గా పులుపు కాబట్టి దీంట్లోకి చింతపండు అయితే మనం వేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అంతా ఒకసారి కలిపేసుకోవాలా. ఇప్పుడు అడుగు అనేది తొందరగా పట్టేస్తుంది, అన్నీ వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ అనేది వచ్చింటుంది కాబట్టి ఈజీగా మాడిపోతుంది. అందుకే మనం కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. అండ్ లో టు మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన ఆయిల్ అయితే వచ్చింది. చూడండి, ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని తర్వాత స్టవ్ కట్టేసేసుకుందాం. కట్టేసిన తర్వాత మనం దీన్ని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలా. తర్వాత దీన్ని చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగానే మనం వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకైతే 3-4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే వేసుకోండి. అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి. అవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. అండ్ దాంతోపాటే ఇప్పుడు మనము ఫ్రెష్గా కొట్టుపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఖచ్చితంగా అయితే వేసుకోవాలండి చట్నీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ పచ్చి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. దాంతోపాటు 1-2 దాకా ఎండుమిర్చిని కూడా మనం ఇలా తుంచేసేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడంతా మెంతి పొడి కూడా వేసుకోవాలి, అప్పుడే మనకు చట్నీ అనేది బాగుంటుందన్నమాట. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ చుక్కకూర చట్నీని అంతా కూడా ఇప్పుడు ప్యాన్లోకి అయితే వేసేసుకుందాం. అంతా కూడా వేసిన తర్వాత కూడా వెంటనే దించేయకుండా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా కలర్ అనేది కొంచెం మనకు చేంజ్ వస్తుంది, అప్పటిదాకా కలుపుకోవాలి. లేదంటే పచ్చివాసన వచ్చి టేస్ట్ అనేది బాగుండదన్నమాట చట్నీ. అందుకే 2 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ మీదనే బాగా కలుపుకున్నట్లయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పూర్తిగా. అప్పుడు మనము కావాలంటే ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. నేనైతే పిల్లలకి ఇలా చపాతీలోకి అయితే వేసి ఇచ్చిన, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే. అందరు కూడా మేము బాగా ఇష్టపడతామండి చుక్కకూర పాలకూరను బాగా. చూసారు కదా, మీకు కూడా నచ్చింది కదా ఇలా చపాతీలోకి వేసుకోవడము. చక్కగా దీన్ని బాగా రోల్ చేసేసుకోవడము,
తినేయడం అనమాట. లైక్ జామ్ లాగా, కాకపోతే జామ్ స్వీట్ ఉంటుంది, ఇది కొంచెం కారం ఉంటుంది అంతే. మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.